శాంతి. ఈరోజు ఆగస్ట్ 3వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు సత్యమైన రాజ ఋషులు, రాజయోగులు. మీరు రాజ్యాన్ని పొందేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ శ్రద్ధ అనేది వహించినట్లయితే మీరు రాజ్య పదవికి అర్హులుగా అవుతారు? సమాధానం: ఒకవేళ చదువు పట్ల పూర్తి శ్రద్ధ ఉంది అంటే మీకు రాజ్య పదవి లభిస్తుంది. తండ్రి వినిపించిన దానిని బాగా విని ధారణ చేయండి. తండ్రి చెప్పినట్లు విన్నారంటే మీకు రాజ్య పదవి లభిస్తుంది. ఒకవేళ వినే సమయంలో ఆవలిస్తూ నిద్రపోతూ ఉన్నా లేక బుద్ధి భ్రమిస్తూ ఉన్నా రాజ్య పదవిని పోగొట్టుకుంటారు. అందువలన చదువు పట్ల పూర్తి శ్రద్ధ అనేది వహించండి అంటున్నారు బాబా. ఈరోజు పాట: మనం ఆ మార్గంలోనే నడవాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: కుల కలంకితులుగా చేసే ఏ చెడు పని చేయరాదు. మీకు మీరే పవిత్రులుగా తయారవ్వాలనే ప్రతిజ్ఞ చేసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఇప్పుడు మీ సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేసుకోరాదు. పుష్పాల తోటలోకి వెళ్ళేందుకు ముళ్ళను తొలగించేసుకోవాలి. ఈరోజు వరదానం: అలౌకిక ఆటను మరియు ఆట బొమ్మలతో ఆడుకుంటూ సదా శక్తిశాలిగా అయ్యేవారు అచల్ అడోల్ భవ. వరదానం యొక్క వివరణ: అలౌకిక జీవితంలో మాయ యొక్క విఘ్నాలు రావటం ఇది కూడా ఒక ఆట. ఎలాగైతే శారీరక శక్తి కొరకు ఆటలు ఆడిస్తారో అలా అలౌకిక యుగంలో పరిస్థితుల యొక్క ఆట, పరిస్థితులను ఆట వస్తువులుగా భావించి ఈ అలౌకిక ఆటను ఆడండి. వాటితో భయపడకండి లేక గాబరా పడకండి. సర్వ సంకల్పాల సహితంగా స్వయాన్ని బాప్దాదాకు బలిహారం చేస్తే మాయ ఎప్పుడూ కూడా దాడి చేయలేదు. ప్రతిరోజు అమృత వేళలో సాక్షిగా ఉండి స్వయాన్ని సర్వశక్తులతో అలంకరించుకుంటే అచంచలంగా అడోల్గా ఉంటారు అంటున్నారు బాబా. స్లోగన్: ఏదైనా ప్రాపంచిక విషయాన్ని వినటం, వినిపించటం కూడా స్వయంలో చెత్తను జమ చేసుకోవటమే అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రంగా అవ్వండి. బాప్దాదా యొక్క ముఖ్యమైన ఆజ్ఞ నిరంతరం స్మృతిలో ఉండండి మరియు మనసా వాచా కర్మణ పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా అపవిత్రత లేక అశుద్ధత అనేది ఉండరాదు. దీనినే సంపూర్ణ పవిత్రత అని అంటారు. ఒకవేళ సంకల్పంలోనైనా పాత అశుద్ధ సంస్కారం అనేది టచ్ చేసినా, వ్యర్థ సంకల్పాలు నడిపించినా అంటే వ్యర్థ సంకల్పాలు అనేది నడిచినా లేక స్వప్నాలు వచ్చినా కూడా సంపూర్ణ పవిత్రత అని అనరు. అందువలన పవిత్ర భవ, యోగి భవ ఈ మొదటి పాఠమును స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడే తండ్రి సమానంగా మరియు తండ్రికి సమీపంగా వచ్చేందుకు అధికారులుగా అవుతారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.